ఆపరేషన్ సింధూర్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున దాయాది పాక్కు బుద్ధి చెప్పేందుకు వీలుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను షురూ చేసింది. పహల్గాం ఉగ్ర దాడుల వేళ పలువురి మహిళల నుదిటి మీద ఉన్న సింధూరం పోయేలా చేసిన ముష్కరులకు బుద్ధి చెప్పడంతో పాటు వారి వెనుకున్న పాక్కు బుద్ధి చెప్పేందుకు వీలుగా నిర్వహించిన దాడులకు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. మంగళవారం అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ మొదలైంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో టార్గెట్లపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేశామని, ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత సర్కారు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, భారత సైన్యం సోషల్ మీడియాలో స్పందించారు. భారత్ మాతాకి జై అంటూ పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టుగా భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాల్ని తాము త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్న రక్షణ శాఖ, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత భారత ఆర్మీ సైతం స్పందించింది. న్యాయం జరిగింది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను, దాడులు చేపట్టిన ప్రాంతాల వివరాలను వెల్లడించని భారత సైన్యం మెరుపు దాడులకు సంబంధించిన వీడియోను మాత్రం షేర్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ ఎయిర్పోర్ట్లను మూసేస్తున్నట్లుగా భారత్ ప్రకటించింది. భారత్ చేపట్టిన మెరుపు దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. పాక్లోని కొట్టి, మురిక్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో భారత్ దాడులు చేపట్టినట్లుగా పాక్ డీజీఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పేర్కొన్నారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలు అయినట్లు తెలిపారు. సమయం చూసుకొని స్పందిస్తామని, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామంటూ ప్రకటన చేశారు. భారత్ జరిపిన మెరుపు దాడుల అనంతరం పాకిస్తాన్లోని లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. మెరుపు దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాక్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడింది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాక్కు, ఆర్మీకి బాగా తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పాక్ ప్రధాని ప్రకటన అనంతరం సరిహద్దుల్లోని ఊంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ఓసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మెరుపు దాడులు నిర్వహించిన ప్రాంతంలో మురిడే టెర్రరిస్టు గ్రూపు లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్ గా ఉన్నట్లు చెబుతున్నారు. పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్లోని మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ స్థావరం ఉన్నట్లుగా చెబుతున్నారు. మెరుపు దాడుల అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రుబియాతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు.